అందరికీ కూడా శ్రీమాత్రే నమః. ప్రతి ఒక్కరు కూడా ప్రతి జీవితంలో ఏ జన్మలో ఏ పాపం చేశామో, ఈ జన్మలో ఇన్ని కష్టాలు పడుతున్నామని చెప్పి అనుకుంటూ ఉంటాం కదా. అటువంటి వారందరూ కూడా అంటే ప్రతి ఒక్కరు కూడా నిర్వహించుకోవచ్చు. ఎందుకంటే ప్రతి మనిషికి కూడా కష్టాలు లేకుండా ఏ మనిషి కూడా ఉండడు. అయితే కష్టాలను తొలగించడం కోసం ఈ దివ్యమైన పరిహారం చెప్పబడుతుంది. ఆ పరిహారం ఏమిటంటే ఒక 8 శనివారాల పాటు 27 యాలకులు తీసుకోండి. అయితే ప్రతి వారం కూడా 27 యాలకులు తీసుకోవాలి శనివారాలు. అయితే 27 ఎందుకు తీసుకోమన్నానంటే మనం 7 జన్మల్లో ఏ నక్షత్రాల్లో పుట్టామో తెలియదు కదా, 27 నక్షత్రాల్లో. అయితే దానికి సూచిగా 27 యాలకులు తీసుకోవాలి. ఈ యాలకుల్ని ఒక్కొక్క శనివారం కూడా ముందుగా ఒక శనివారం రోజున ఒక తెల్లని దారానికి పసుపు రాసుకుని ఆ దారానికి ఈ యాలకులను గుచ్చుతూ ఉండాలి. భక్తి శ్రద్ధలతో చేస్తూ ఉండాలి. గుచ్చేటప్పుడు 10 సెకండ్ల పాటు ముందుగా నీటిలో నానబెట్టుకుని ఓం నమో నారాయణాయ అనుకుంటూ ఆ దారానికి ఈ మాలను గుచ్చాలి. ఇలా 8 వారాల పాటు అభయహస్తంతో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రతిమకు కానీ లేదా అభయహస్తంతో కూడుకున్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటానికి కానీ ఈ మాలను అలంకరింప చేయండి. అలాగే కొత్త మాలను ధరింప చేసేటప్పుడు పాత మాలని జాగ్రత్తగా దాచి ఉంచాలి. ఆ మాలని 8 వారాలు సంపూర్తిగా అయిపోయిన తర్వాత ఆ మాలను తీసుకువెళ్ళి మీ దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా దేవాలయం దగ్గర హోమం జరుగుతూ ఉంటుంది కదా, హోమం జరుగుతున్నటువంటి సందర్భంలో కానీ లేదా ఏదైనా హోమగుండంలో కానీ ఆ మాలను వేసేయండి. ఈ విధంగా ఎవరైతే చేస్తారో వారందరికీ కూడా 7 జన్మల్లో జరిగినటువంటి సమస్త పాపములన్నీ కూడా తొలగిపోతాయి. అందరికీ కూడా శ్రీమాత్రే నమః. సర్వం జయం.